హలో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 415 అండ్ 428 ఈజ్ అని అయితే అడిగారు. సో మనకు ఆప్షన్స్లో 2, 4, 6, 7 అని ఇచ్చారు. సో మనము ఫస్ట్ 415 నుండి మనకి 428 బిట్వీన్ అడిగారు. సో ఈ రెండు కౌంట్ చేయొద్దు, బిట్వీన్ ఉన్న నెంబర్స్ అయితే వేసుకోవాలి. సో మనకి 416, 417, 418, 419, 420, 421, 422, 423, 424, 425, 426 అండ్ 427. సో ఇవి మనకి బిట్వీన్ ఉన్న నెంబర్స్. సో మనకి ఫస్ట్ లాస్ట్ ఎన్ని 428 కదా. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 21 స్క్వేర్ రూట్ ఏంటి అంటే 441 కదా. సో మనము 441 బిలో ఉన్నాయి కాబట్టి నెంబర్స్ 21 బిలో మనము ప్రైమ్ నెంబర్స్ అయితే వేసుకోవాలి. 21 బిలో అంటే మనకి 2, 3, 5, 7, 11, సో 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవైతే 21 బిలో ప్రైమ్ నెంబర్స్. సో ఇవి ఇచ్చిన నెంబర్స్ మనము ఈ టేబుల్లో ఈ ప్రైమ్ నెంబర్స్ తోటి డివైడ్ అయితే అవి ప్రైమ్ నెంబర్స్ కాదు, డివైడ్ కాకపోతే అవి ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 216 ఇది ఈవెన్ నెంబర్ 6 కాబట్టి ఇది 2తో డివైడ్ అవుతుంది. 7 ఇది మల్టిపుల్ ఆఫ్ 7, 8 మల్టిపుల్ ఆఫ్ 3 ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 418 ఇది ఈవెన్ నెంబర్ లాస్ట్ డిజిట్, సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 419 9 ఇదైతే ఈవెన్ నెంబర్ కాదు. 9, 10, 14 ఈ నెంబర్స్ తోటి కూడా డివైడ్ కాదు, సో ఇది ప్రైమ్ నెంబర్. 420 ఇక్కడ ఈవెన్ నెంబర్ ఇది, సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. 421 3, 7 ఇది కూడా 3తో డివైడ్ కాదు అండ్ 7తో డివైడ్ కాదు. సో ఈ నెంబర్స్ తోటి డివైడ్ కాదు, సో ఇది ప్రైమ్ నెంబర్. ఇది లాస్ట్ ఈవెన్ నెంబర్, సో ఇది కాదు. 423 3తో అవుతుందా, ఇది 3తో డివైడ్ అవుతుంది, సో ఇది కాదు. ఇది 5తో అవుతుంది, ఇది కాదు. ఇది 2తో అవుతుంది, ఇది కాదు. 427 ఇది ఏ నెంబర్తో కదా 7 టేబుల్తో అవుతుంది, సో ఇది కూడా కాదు. మనకు వచ్చినాయి ఓన్లీ 419, 421 ఈ 2 నెంబర్స్. మనకి 415 బిట్వీన్ 428 ఉండేది ఈ 2 నెంబర్స్. సో ఈ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్. సో మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1, 2 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంతే. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అయితే చూడండి. ఇఫ్ 5 పవర్ x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 125 అండ్ 5 పవర్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 3125, ఫైండ్ ఎక్స్. సో మనకి ఎక్స్ అనుకోవాలంటే ఇక్కడ 125 అండ్ 3125 అనేది 5 టేబుల్లో 5 5 25, 25 5 125, 5 పవర్ 3. సో 5 పవర్ 3లో ఇది డివైడ్ అవుతుంది. 3125 అనేది 5 5 25, 25 125, 125 5 625, 625 5. సో 5 పవర్ 5లో డివైడ్ అవుతుంది 3125. సో మనకి బేస్ అయితే సేమ్ ఉంది, 5 ఇక్కడ 5 ఇక్కడ 5, పవర్ ఒకటి చేంజ్ అయింది. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3. సో ఇది చూస్తే మనకి ఎక్స్ వాల్యూ అనుకోవాలి కాబట్టి 2x, వై వాల్యూ వద్దు కాబట్టి క్యాన్సిల్ చేసేయాలి. సో ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 3 అయితే మనకి 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది. సో మనకి ఎక్స్ వాల్యూ 4 వస్తుంది. మన ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 54 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 195. ద 2 నెంబర్స్ ఆర్. సో ఈ 2 నెంబర్స్ సమ్ ఒకటి 54 ఉండాలి అండ్ దాని ఎల్సిఎం 195 ఉండాలి. సో మనకి యాడ్ చేస్తే 54 ఉండాలి. సో ఈ 32 + 22 54 వస్తుంది. 27 + 17 20 40 45 వస్తుంది. సో ఇది కాదు. అండ్ 44 + 10 54 వస్తుంది. 39 + 15 54 వస్తుంది. సో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనకు సింపుల్ లాజిక్ తీసుకోవాలి. ఏంటంటే 195 అనేది ఒక ఆడ్ నెంబరు. సో మనకు ఎల్సిఎం కూడా 2 ఈవెన్ నెంబర్స్ చేస్తే మనకు ఆడ్ నెంబర్ రాదు.
సో మనకి ఎల్సిఎం కూడా ఆడ్ నెంబర్లో ఉండాలి. సో ఇది ఈవెన్ నెంబరు 22, ఇది 10 కూడా ఈవెన్ నెంబరు. సో ఇది 2 తీసేయాలి. అండ్ 39 ఆడ్ నెంబరు అండ్ 15 ఆడ్ నెంబరు. సో మనకి ఆన్సర్ ఇది. ఒకసారి మనము ఎల్సిఎం చేసి చూద్దాం. 3 3 13 15. సో మనకి 3 అయితే ప్రైమ్ నెంబర్, ఇది 2 ప్రైమ్ నెంబర్స్. సో అవి వేరే నెంబర్స్ డివైడ్ అవ్వాలి. సో మనకి 3 × 13 × 5 వేసుకుంటే సో మనకి 13 5 65, 65 3 95. సో మనకి ఈ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ సీజన్ మ్యారథానర్ నోన్ ఫర్ హిస్ steady pace usually runs the first half of race at 8 km/h and the second half at 6 km/h. However, due to fatigue and other factors, his overall speed drops by 30%. How long will it take him to complete a 120 km marathon under this reduced speed? సో మనకి 2 ఈక్వల్ హాఫ్స్ ఇచ్చారు. సో మనకి 2 హాఫ్స్ ఇస్తే ఫస్ట్ యావరేజ్ స్పీడ్ అనుకోవాలి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి ఫార్ములా మనకి 2xy/x+y. సో మనకి ఎక్స్ అనేది ఫస్ట్ స్పీడ్ 8 km/h అండ్ వై సెకండ్ స్పీడ్ 6 km/h. సో మనకి చేస్తే 2 × 8 × 6/8 + 6 48 × 2 48 50 96/8 + 6 14. సో మనకి ఇది 14 4 8 16 48/7. సో 48/7 km/h వస్తుంది. ఇది యావరేజ్ స్పీడ్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారంటే అదర్ ఫ్యాక్టర్స్ ఓవరాల్ రెడ్యూసర్ స్పీడ్ ఆడారు. సో మనకి స్పీడ్ డ్రాప్స్ 30% అవుతుంది. అంటే 100లోకి 30% ఇస్తే ఇంకా 70% మిగులుతుంది. సో ఇప్పుడు మనం రెడ్యూసర్ స్పీడ్ అనుకోవాలి. సో మనకు వచ్చిన యావరేజ్ స్పీడ్ ఇంటూ రెడ్యూసర్ స్పీడ్ వేసుకోవాలి. ఇది చేస్తే ఇక్కడ 0 క్యాన్సిల్ చేయాలి, 7 క్యాన్సిల్ చేయాలి, 4.8 km/h. సో ఇక్కడ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ అంటే టైం అడిగారు, మన టైం అనుకోవాలి. ఇక్కడ 120 km/h ఇచ్చే డిస్టెన్స్. సో మనకి ఆన్సర్ చూడండి, అంతా క్యాలిక్యులేషన్ చేస్తే 25 hours వస్తుంది. ఒకసారి ఈ క్వశ్చన్ అయితే చూడండి. ప్రియా బైస్ ఏ మొబైల్ ఫోన్ ఫర్ హర్ చైల్డ్. ద ఫోన్ ఈజ్ మార్కెడ్ అట్ 34,400 and is offered with 2 successive discounts of 13% and 3% respectively. After receiving both discounts, she pays 22,446. Find the value of Z. సో మనకి ఆప్షన్లో 25, 26, 23 అండ్ 24 అయితే ఇచ్చారు. సో మనకి Z వాల్యూ కనుక్కోమన్నారు. సో మనకి ఇచ్చింది మార్కెట్ ప్రైస్ ఫస్ట్ ఇచ్చారు. మార్కెట్ ప్రైస్ ఎంత 34,400 అండ్ దీని మనకు 2 డిస్కౌంట్స్ చేస్తే ఒకటి వస్తుంది, ఇది వస్తుంది. సో ఫస్ట్ మనకి 13% ఒకటి ఇచ్చారు కాబట్టి ఇది ఒకటి అనుకుందాం. 13% డిస్కౌంట్ వేస్తే చూడండి 13/100 వస్తుంది కదా. సో ఈ 20 క్యాన్సల్. 13 1 13 13 2 26 13. సో 13 2 26. సో 2 వస్తుంది. ఇంకెంత మిగులుతుంది 8 మిగులుతుంది.
మళ్ళీ 13 2 26 వస్తుంది. సో 28లోకి వెళ్ళి 26 పోతే ఇంకా 2 మిగులుతుంది. సో 31 13 మళ్ళీ 1. సారీ ఫ్రెండ్స్, మనమైతే ఇది డివైడ్ చేయొద్దు, ఇంటూ చేయాలి. సో మనకి 344 0 క్యాన్సిల్ చేస్తే 13/100 2 0 క్యాన్సిల్ చేసాం. సో 344 ఇంటూ 13 చేస్తే మనకి వాల్యూ వచ్చేసి 4472 అయితే వస్తుంది. సో మనకు ఈ ఎంఆర్పి మార్కెట్ ప్రైస్లోకి వెళ్ళి వచ్చిన కాస్ట్ ప్రైస్ తీసేస్తే మనకి వచ్చిన డిస్కౌంట్ పర్సెంట్ తీసేస్తే మనకి వచ్చే ఆన్సర్ 29928 అయితే వస్తుంది. సో మనకి 13% చేసి ఇంత వస్తుంది. అండ్ మనకి ఫైనల్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చారు. సో మనకి Z% చేస్తే మనకి 2246 వస్తుంది. సో మనం Z అనుకోవాలంటే ఈ వాల్యూలకి వెళ్ళి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి 7482 అయితే వస్తుంది. సో మనకు వాళ్ళు పర్సంటేజ్లో అడిగారు కాబట్టి మనము ఈ వాల్యూతో 79928 వచ్చిన వాల్యూ పైన వేసుకోవాలి, ఇంటూ 100 వేసుకోవాలి. సో మనకి 717 సో మనకి ఎగ్జాక్ట్లీ 1/4 వస్తుంది వాల్యూ. ఇంటూ 100 వేస్తే మనకు 25% వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 25%. ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ క్వశ్చన్ అయితే చూడండి. a minus b is equal to 9 and ab is equal to 20, find the value of a square plus b square. సో మనకి టూ సైడ్స్ ఈ వాల్యూని స్క్వేరింగ్ చేయాలి, బోత్ సైడ్స్ ఆన్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో a minus b whole square is equal to 9 square. సో a minus b whole square ఫార్ములా వచ్చేసి a square plus b square minus 2ab is equal to 9 9 81. సో మనకి a square plus b square minus 2 into ab వాల్యూ ఇచ్చారు 20 is equals to 81. సో 2 into 20 is equals to 40. సో a square plus b square, సో -40 అటు పంపిస్తే +40 అవుతుంది. సో a square plus b square is equals to 81 plus 40. సో మనకి వాల్యూ వచ్చేసి 121 వస్తుంది. a square plus b square వాల్యూ అక్కడ క్వశ్చన్లో కూడా అడిగింది, అది a square plus b square హౌ మచ్ వాల్యూ అని. సో మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఒకసారి ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద అమౌంట్ ఆన్ సమ్ ఆఫ్ 5000 at 20% per annum compound interest compounded annually in 2 years will be. సో మనకి ఇక్కడ మొత్తం ఎంత అమౌంట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇస్తే మొత్తం 2 ఇయర్స్కి ఎంత అవుతుంది అని అడుగుతున్నారు క్వశ్చన్లో అయితే. సో మనము ప్రిన్సిపల్ వచ్చేసి 5000, ఫార్ములా ఏంది, ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R/100 or n అంటే టైం. సో టైం 2 ఇయర్స్ ఇచ్చారు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, R is equals to 20%. సో మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 5000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/100 పవర్ n అంటే టైం 2 ఇయర్స్. సో వేస్తే మనకి 1 ప్లస్ 0.2 హోల్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది 5000. సో 5000 ఇంటూ 1 స్క్వేర్ 1, 0.2 స్క్వేర్ 1.2 హోల్ స్క్వేర్ వేసారు.
సో మనం 1.2 into 1.2 the 4 2 2 1 4 4 1.44. సో మనకి 5000 into 1.44 ఇంటూ వేస్తే మనకి 7200 వస్తుంది వాల్యూ అయితే. సో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. క్వశ్చన్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 1/30 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2/30 అన్నారు. సో మనకి 1/30 ఏ అనేది 1/30, బి అనేది 2/30. సో మనకి A/B కనుక్కోవాలి. సో మనకి 1/30/2/30 కనుక్కోవాలి. సో మనకి 30/60 వస్తుంది. ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్ మనం ఇంటూ 100 వేసుకోవాలి. సో మనకి క్యాన్సల్ 3 to the 6. సో 1/2 into 100 అవుతుంది. సో మనకి 50 క్యాన్సల్. సో మనకి ఆప్షన్ 50%. ఆప్షన్ 1 కరెక్ట్. ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద రేడియస్ ఆఫ్ ఎ బాల్ ఆఫ్ ఐరన్ ఈజ్ 1.5 cm. 3 smaller balls are formed by melting it. If the radii of 2 smaller balls are 0.75 and 1 cm, find the diameter of the third ball. సో మనకి వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది, ఎందుకంటే మెల్టింగ్ చేస్తున్నాం కాబట్టి వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది. అది మెల్టింగ్ చేసి 3 స్మాలర్ బాల్లో కన్వర్ట్ చేస్తున్నాము. సో అది ఫస్ట్ రేడియస్ అనేది రేడియస్ క్యూబ్. ఫార్ములా అయింది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి 4πr క్యూబ్. సో 4πr క్యూబ్. సో మనకి ఇవి కాన్స్టెంట్ చేసేసి r క్యూబ్ ఉంటుంది. r క్యూబ్ అంటే స్మాల్ r1 ప్లస్ r2 ప్లస్ r3 క్యూబ్ అయితే ఫార్ములా. మనకి బిగ్ ఆర్ అంటే ఫస్ట్ 1.5 క్యూబ్ ఇది ఫస్ట్ 0.75 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. సో మనం 1.5 ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఇప్పుడైతే మనకి 5/15 1.5 అంటే 15/10 వస్తుంది. సో మనకి 5 3 15 5 2 10. సో మనకి 3/2 వస్తుంది. 3/2 హోల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 75/100 హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్. సో మనకి 75/100 అంటే మనకి 520 100 అండ్ 5 15 75. సో మనకి మళ్ళీ 5 4 20 5 3 15 మనకైతే 3/4 వస్తుంది. 3/4 హోల్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ r3 క్యూబ్ 3/2 హోల్ క్యూబ్. సో 3 3 9 9 3 27 2 to the 4 4 8 27/4 64 ప్లస్ 1 ప్లస్ r3 క్యూబ్. సో మనకి r3 క్యూబ్ అనుకోవాలి కాబట్టి ఇక్కడ వేసుకొని ఇది 27/8 మైనస్ 27/64 ప్లస్ 1 ఈ ప్లస్ 1 ఇటు సార్ మైనస్ అవుతుంది. మనకి r క్యూబ్ కావాలి కాబట్టి r క్యూబ్ నుంచి ఇవన్నీ ఇక్కడ పంపిస్తే మనకి ఇట్లా వస్తుంది ఈక్వేషన్. సో మనకి r క్యూబ్ జస్ట్ మనకు కామన్ తీసుకోవాలి కింద డినామినేటర్లో 64. సో 28 అయితే 64 కాబట్టి 27 into 8 మైనస్ 27 ఇక్కడ 64 మైనస్ 64 వస్తుంది. సో ఇది 27 into 8 అంటే 216 వస్తుంది వాల్యూ మైనస్ 27 మైనస్ 64/64. సో మైనస్ 1 to మైనస్ ప్లస్ 64 ప్లస్ 27 7 11 1 క్యారీ 7 8 9 91 వస్తుంది. సో 216 మైనస్ 91/64 వేస్తే సో మనకి 125/64 వస్తుంది. సో ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. క్యూబ్ రూట్ అవుతుంది. సో మనకి 125 క్యూబ్ రూట్ అంటే 5 5 25 25 125 5 వస్తుంది. 64 అంటే 4 4 16 16 4 64. సో 4 వస్తుంది. సో మనకి ఇది సింప్లిఫై చేస్తే 1.25 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదైతే మనకి రేడియస్ వాల్యూ 1.25 సెంటీమీటర్. డయామీటర్ కావాలంటే r into 2 వేసుకోవాలి. సో మనం 1.25 into 2 వేసుకుంటే మనకి 2.5 సెంటీమీటర్ వస్తుంది ఆన్సర్. సో మనకి ఆప్షన్ మనకి 2.5 తప్ప. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ద ఎక్స్పెండిచర్ ఆఫ్ సుధా ఈజ్ 150% మోర్ దెన్ హర్ సేవింగ్స్ ఇఫ్ హర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 3% and savings increases by
21.5%, then what percentage does her income increase? సో మనకి ఇన్కమ్ అనుకోవాలంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ వేసుకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఎక్స్పెండిచర్ 150% మోర్ దెన్ హర్ సేవింగ్స్. సో ఇప్పుడు సేవింగ్స్ 100 వేసుకుంటే ఎక్స్పెండిచర్ 250, 100కి 150 యాడ్ చేస్తే 250. సో ఈ రెండు యాడ్ చేస్తే 350. సో ఇన్కమ్ అనేది 350. అండ్ ఇఫ్ ఆర్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ బై 3%. సో ఇఫ్ 3% డిక్రీజ్ 250లో 3% డిక్రీజ్ అంటే మనకి 2.5 ఇంటూ 3 వేస్తే 7.5 అయితే వస్తుంది. సో డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ చేస్తే మనకి 2.5 అయితే వస్తుంది మనకి ఎక్స్పెండిచర్. అండ్ సేవింగ్స్ అనేది మనకి 21.5% ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి 121.5 అయితే వస్తుంది. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే మనకి 550 242 ప్లస్ 121 321 ప్లస్ 42 323 2040 363 ప్లస్ 551 364 అయితే వస్తుంది మనకి. సో ఇన్కమ్ అనేది 364 వస్తుంది. సో మనం ఫస్ట్ ఇన్కమ్ మైనస్ ఇది చేస్తే మనకు డిఫరెన్స్ ఎంత ఉందంటే 14 ఉంటుంది డిఫరెన్స్. సో మనకు 14 అనేది వచ్చింది. సో ఇన్కమ్ ఫస్ట్ ఇన్కమ్ మీద 14 అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ కనుక్కోవచ్చు. 0 క్యాన్సల్ 140/35 5 7 35 8 10 8 40 7 4 28. సో మనకి లాస్ట్ ఆన్సర్ 4% వస్తుంది ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ బ్లాక్ ఆఫ్ వుడ్ ఈస్ 10,368 cube centimeter. Its length, breadth and height are in the ratio of 3:2:1. If its entire surface is polished at 2 centimeters square, then find the total cost of polishing. సో మనకు ఆప్షన్స్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అనుకోమన్నారు. ఆ రెక్టాంగులర్ బ్లాక్ వచ్చేసి మనకి ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఫార్ములా టీఏ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనకు ఫస్ట్ ఇక్కడ ఇచ్చింది రేషియోలో ఇచ్చారు కాబట్టి 3x ఇంటూ 2x ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10,368 ఇచ్చారు. సో మనకి 6x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 10,368. సో మనము ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 6తో డివైడ్ చేయాలి. సో 6 1 6 4 మిగులుతుంది. 62 3 8 6 4 42 12. సో మనకి ఇంకో 4 ఉంటుంది. 6 1 6 6 2 3 18 6 4 36 48. సో మనకి 1728 అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది కూడా మనకి 12 క్యూబ్. సో 12 క్యూబ్ వాల్యూ మనకి 1728. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ 12 క్యూబ్. సో క్యూబ్ క్యాన్సల్ మనకి ఎక్స్ వాల్యూ అయితే 12 వచ్చింది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ 12 ఇంటూ 2 ఇంటూ 12. సో మనకి ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది హైట్. సో మనకి 2 ఇంటూ ఎల్బిహెచ్ కదా, ఎల్ ఇంటూ బి 12 and 12 24.
36 into 24 plus 24 into 12 plus 12 into 36 చేస్తే మనకి చేస్తే ఇంత వస్తుంది ఫ్రెండ్స్. 2 into 1584. సో ఇక్కడ మనకి 2 per square centimeter ఇచ్చారు ఎంటర్ సర్ఫేస్ పాలిష్డ్ అట్. సో ఇంటూ 2 వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ మనకు ఆన్సర్ అయితే 6336 వస్తుంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్.